కాకినాడ ఉప రవాణా శాఖ అధికారి అవినీతి భాగోతం తవ్విన కొద్దీ బయటపడుతోంది. సాధారణ ఉద్యోగిగా ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన అనిశా అధికారులకే కళ్లు తిరిగేలా ఆస్తులు కూడగట్టాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక పక్క రాష్ట్రాల్లోనూ భూములు కొన్నారు. కూతురు పేరిట ఏకంగా 5 బోగస్ సంస్థలని నెలకొల్పారంటే అతని అవినీతి ఏ స్థాయికి చేరిందో అర్థమవుతుంది. ఇప్పటికే 100 కోట్లకు పైగా ఆస్తులు తేలగా బ్యాంకు ఖాతాలు, లాకర్లు తెరిచి చూస్తే ఇంకెన్ని కోట్లు బయటకొస్తాయోనని అధికారులు అంటున్నారు. కిలోల కొద్దీ బంగారం, పెద్ద పెద్ద వెండి పళ్లాలు చూస్తుంటే చిన్నపాటి జ్యువెలరీ దుకాణాన్ని తలపించక మానదు. బీరువాలు తెరిచిన కొద్దీ బయటపడుతున్న రిజిస్ట్రేషన్ పత్రాల విలువ లెక్కించడానికే అధికారులకు తలప్రాణం తోకకొచ్చింది. కాకినాడ ఉప రవాణా కమిషనర్ ఆదిమూలం మోహన్ ఇంట్లో సోదాలు చేసిన అనిశా అధికారులకు దిమ్మ తిరిగేలా అవినీతి ఆస్తుల చిట్టా బయటపడింది. కాకినాడలో అత్యంత విలాసవంతమైన 4 అంతస్తుల భవనంలో నివాసం ఉంటున్న మోహన్కు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం కొంపల్లిలో 8 ఇళ్ల స్థలాలు, జూబ్లీహిల్స్లో 5 అంతస్తులు, 3 అంతస్తుల భవనాలు, పంజాగుట్టలోని అపార్ట్మెంట్లో ఖరీదైన ఫ్లాట్లు, మాదాపూర్లో 2000 గజాల విస్తీర్ణంలో 4 ఫ్లాట్లు ఉన్నాయి. కుమార్తె పేరిట ఏకంగా 5 బోగస్ సంస్థలు నెలకొల్పడం విశేషం. అల్లుడు పేరిట ఉన్న ఫ్లాట్లతో పాటు ఇంట్లో 3 కిలోల బంగారు ఆభరణాలు, వెండితో పాటు గ్రానైట్ వ్యాపారంలోనూ పెట్టుబడులు ఉన్నట్లు గుర్తించారు. చిరుద్యోగిగా జీవితం ప్రారంభించిన మోహన్పై గతంలోనూ అవినీతి ఆరోపణల కేసులున్నాయి. తన పలుకుబడి ఉపయోగించి వాటిపై ఎలాంటి చర్యలు లేకుండా తప్పించుకుంటున్నారు. నెల్లూరు జిల్లా వింజమూర్ మండలంలో 9.5 ఎకరాల పొలం, ప్రకాశం జిల్లా పామూరు, చిలకపాడులో 45 ఎకరాల భూమి ఉందని అనిశా అధికారులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక కర్ణాటకలోనూ మోహన్ ఆస్తులు కూడబెట్టాడు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువే 100 కోట్లకు పైగా ఉందని అనిశా వెల్లడించింది. ఆదిమూలం మోహన్ గారు కాకినాడ అంటే ఈస్ట్ గోదావరి జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కలిగి ఉన్నాయన్నటువంటి దాని మీద ఒక కేసు, ఒకటి డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 3 రాష్ట్రాల్లో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 స్టేట్స్లో 9 ప్లేసెస్లో సెర్చెస్ కండక్ట్ చేస్తున్నాము. కుమార్తె, అల్లుడు పేరిట కాక బంధువులు, సన్నిహితుల పేరిట మోహన్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. వివిధ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో లాకర్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటిని తెరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. లాకర్లలో భారీ ఎత్తున నగలు, దస్తావేజులు ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. మోహన్ను అరెస్ట్ చేసిన అనిశా అధికారులు కోర్టు అనుమతితో మళ్లీ అదుపులోకి తీసుకుని విచారణ జరపాలని భావిస్తున్నారు.